కేసీఆర్ నిన్న జగిత్యాల సభకు హాజరవ్వడం చూసాం కదా. మరి ఇన్ని రోజులు బయటికి రాని కేసీఆర్ సడన్ గా జీవన్ రెడ్డి చేరిక కోసమే బయటకు వచ్చారంటారా? అలానే ఎందుకు అనుకోవాలండి. రాజకీయాలలో ఆయన ఓడిపోయి ఉన్నారు. తర్వాత ఆరోగ్యరీత్యా కూడా ఆయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. తర్వాత పార్టీని యాక్టివ్ చేసుకోవాలంటే సభలో సమావేశాలు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరో వేరే వ్యక్తి గురించి రావడం అనేది ఏం జరగదు. కానీ కాకపోతే ఏంటంటే ఎలాగే యాక్టివ్ కావాలో టైం కూడా 3 సంవత్సరాలు గడిచిపోతుంది. 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తు చూపుతూ తర్వాత వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ ముందుకెళ్తేనే రేపొద్దున జనాల్లో ఉంటేనే మళ్ళీ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడుతుంది. ఈ కారణం చేత ఇక్కడి నుంచి కనీసం 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఏదో బహిరంగ సభ లేకపోతే ఇంకో మీటింగు పెట్టి యాక్టివ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పే ఉంది. రాజకీయ పార్టీ అయిన తర్వాత మాత్రం చేసుకోక తప్పదు, అంతే. అంటే ప్రతిసారి కూడా ఏదైతే అపోజిషన్ నుంచి మాటలు వినిపిస్తూ ఉంటారో అవన్నీ కూడా మర్యాద లేదా అలాంటి మాటలు ఇక్కడ నుంచి కేటీఆర్ కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజున చూసుకున్నట్టయితే నిన్న కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. నా కొడుక నా చావు గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను చావును, అలాంటి పదాలను ఉపయోగించడం జరిగింది. మరి వీళ్ళు అంటే కేసీఆర్ నుంచి మాట్లాడడం కరెక్టే అంటారు అలాంటి మాటలు? నేనేమంటానంటే రాజకీయాల్లో సంస్కారం కావాలి. ఇష్టాంరీతిగా మనిషి చావును కూడా కోరుకునే వ్యక్తులు ఇప్పుడు సహనం అనేది కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సహనం పాటించిన తర్వాతే ఆయన కూడా కొడకలారా అనే భాష వాడవలసి వచ్చింది. అలాగే కేసీఆర్ గారి వేళ ఎందుకు ఆడారనే దానికి ఇంకా పోడా చచ్చిపోడా చావును కోరుకునేవాడిని ఎవడైనా ఆ మాత్రం మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే ఎవడైనా బ్రతుకు కోరుకునేవాడే ఏంటి రాజకీయాలు చేయాలి, ఆదుకునేవాడు రాజకీయాలు చేయాలి, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా దూషిస్తూ ఉంటే మరి యువతల నుంచి కూడా అదే అపోజిషన్లో వస్తుంది. కాబట్టి ఆ మాత్రం రావడంలో తప్పు లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కూడా అలా మాట్లాడుతున్నారు కదా. అంటే చంద్రబాబు గారిని కూడా నిన్న నిందించడం జరిగింది, కొన్ని విమర్శల పాలు చేయడం కూడా జరిగింది కదా. మరి చంద్రబాబు గారిని అనడం కరెక్టే అంటారా? మరి రాజకీయాల్లో అన్నప్పుడు వాళ్ళు ఏ ఆలోచనతో ఏ వ్యూహంతో ఏవేవి మాటలు మాట్లాడతారో మనం చెప్పలేం. కానీ ఏదేమైనా అవతల రాష్ట్రం తాలూకు నాయకులను అనడం మళ్ళీ రేపొద్దున అనిపించుకోవడం రెండు కరెక్ట్ కాదు. భాష బాగుండాలా, యాస బాగుండాలా, అదేవిధంగా సంస్కారంతో చక్కగా రాజకీయాలు చేసుకుంటూ ఉపయోగపడుతూ ముందుకెళ్ళాలి తప్ప ఏదో మనం 4 బూతులు తిడితే మైలేజ్ వస్తుందంటే మాత్రం అది మూర్ఖత్వం ఎవరికైనా కానీ.